ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన మార్గములో అడ్డుపడే గొప్ప ఆటంకం మన అవిశ్వాసమే. మన ఆత్మీయ ప్రయాణం కొనసాగించడం, ఆత్మీయ అభివృద్ధి సాధించటం, ఈ రెండిటి కంటే నిజమైన కష్టం మరేదీ లేదు. ప్రభువారు సమస్తము చేయగలరు. కానీ మన విశ్వాసం చప్పునే మనకు జరగాలని ఆయన ఒక నియమం పెట్టాడు. కాబట్టి మన అవిశ్వాసం ఆ సర్వశక్తిని చేతుల్ని కట్టేస్తుంది. అవును, మనం కేవలం నమ్మగలిగితే దుష్ట శక్తుల సమూహాలు చెదరగొట్టబడతాయి. సత్యస్వరూపైన దేవునిలో మనం పూర్తిగా నమ్మకాన్ని ఉంచినప్పుడు అంతవరకు హీనంగా చూపబడిన సత్యం తన తల ఎత్తుకుంటుంది. అప్పుడు మన విపరీతమైన భారాలు మనం భరించగలం. నిరాపాయకంగా శ్రమలనే అలను దాటిపోగలం. మన నడుములకు సమాధానం అనే దట్టితో కట్టుకునేటప్పుడు నమ్మకం అనే చేతులతో దాన్ని బిగించుకోగలం. ఈ లోకములో దేనినైనా నమ్మలేకుండా ఉండగలుగుతున్నామా? దేవునిలో తప్ప మిగతా అన్ని విషయాలలోనూ సులువుగానే నమ్మకం ఉంచుతున్నాం. దేవుడు ఎప్పుడు యథార్థమైన వాడైనప్పటికీ మనం ఎందుకు ఆయనలో నమ్మకం ఉంచలేకపోతున్నాం? ఆయన ఎల్లప్పుడూ తన వాగ్దానంల ఎడల నమ్మకంగానే ఉన్నాడు. మనం ఆయన నమ్మకపోవడం ఏంటి? మన హృదయంలో అంత సరిగ్గా ఉంటే ప్రభువులో విశ్వాసం ఉంచడం అంత కష్టమైన పని ఏమీ కాదు. ఒక చంటి బిడ్డ తన తండ్రిని నమ్ముకున్నంత సులువుగా మనం దేవుని మీద ఆనుకోగలం. అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న శ్రమల విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ దేవుని నమ్ముకోగలం. అదెంత బుద్ధిహీనత! నా ప్రాణమా, అలాంటి పాపాన్ని విదిలించుకుంటురా. ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు మోస్తున్న భారం అంతటి విషయంలో నీ దేవుణ్ణి పూర్తిగా నమ్ముకో. ఇది కానీ మనం చేయగలిగితే మనకు సమస్త విషయంలో మేలు జరుగుతుంది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మీరు నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము ఈ లోకములో ఎవరినైనా దేనినైనా నమ్మగలుగుతాం. కానీ మిమ్మల్ని నమ్మడానికి మాకు ఇష్టం ఉండదు. అలాంటి దౌర్భాగ్య హృదయం నుంచి మమ్మల్ని విడిపించండి. మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన హృదయము, మిమ్మల్ని నమ్మని హృదయము నుండి, నమ్మని జీవితం నుంచి మమ్మల్ని విడిపించి మిమ్మల్ని పూర్తిగా నమ్మగలిగిన హృదయాలు మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లల్ని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వడానికి, గర్భఫలం లేకున్న వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని,
మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.